జ్ఞానదంతం అంటే ఏంటి? జ్ఞానదంతం ఎందుకు వస్తుంది? జ్ఞానదంతం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి? ఎట్లా నిర్మూలించవచ్చు? అంతా క్లుప్తంగా చెప్తాను. జ్ఞానదంతం అనే పేరు వినగానే చాలామందికి రెండు గుర్తొస్తాయి. ఒకటి యాంగ్జైటీ ఆర్ స్ట్రెస్, రెండు భయం. ఎందుకంటే చాలా కాలం నుంచి చాలామంది దగ్గర నుంచి మనం వింటున్నాం జ్ఞానదంతం అంటే వాపు వస్తుందని, లేకపోతే నొప్పి వస్తుంది, లేకపోతే భయంకరమైన నోరు తెరవలేనంత ఇబ్బంది వస్తుంది. మనకి జనరల్గా జ్ఞానం వచ్చేది అంటే మనగా సొంతంగా నిర్ణయాలు తీసుకునే వయసు 18 నుంచి 24 ఏళ్ళ వరకు. ఆ టైంలో ఈ పన్ను వస్తుంది కాబట్టి దాన్ని జ్ఞానదంతం అంటారు. అంతేకాని చాలామంది పూర్వం అనేవారు, అమ్మో జ్ఞానదంతం తీయించుకుంటున్నావా అని. కానీ జ్ఞానదంతం తీయించుకోవడం వల్ల మీకు జ్ఞానం ఏమీ పోదు, జ్ఞానదంతం ఎక్స్ట్రా ఉండడం వల్ల కూడా మీకు ఎక్స్ట్రా జ్ఞానం కూడా రాదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డెంటల్ పాడ్కాస్ట్ ఛానల్ డీప్ టాక్స్ విత్ డాక్టర్ దీపిక అండ్ డాక్టర్ కిరణ్. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 7 కాబట్టి నా లక్కీ నెంబర్లో అందరికీ బాగా ఉపయోగపడే టాపిక్ చెప్దామని ఆలోచిస్తే నాకు విజ్డమ్ టూత్ అంటే జ్ఞానదంతంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ జ్ఞానదంతం మేరే ఈ పాడ్కాస్ట్ చేస్తాను. సో అసలు జ్ఞానదంతం అంటే ఏంటి? జ్ఞానదంతం ఎందుకు వస్తుంది? జ్ఞానదంతం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి? ఎట్లా నిర్మూలించవచ్చు? అంతా క్లుప్తంగా చెప్తాను. సో మీ వరకు ఈ వీడియో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా. రైట్ నౌ సబ్స్క్రైబ్ చేయండి. రోజు లేదంటే 2 రోజులకు ఒకసారి మంచి పాడ్కాస్ట్ వీడియో మీ ముందుకు వస్తుంది. జ్ఞానదంతం అనే పేరు వినగానే చాలామందికి రెండు గుర్తొస్తాయి. ఒకటి యాంగ్జైటీ ఆర్ స్ట్రెస్, రెండు భయం. ఎందుకంటే చాలా కాలం నుంచి చాలామంది దగ్గర నుంచి మనం వింటున్నాం జ్ఞానదంతం అంటే వాపు వస్తుందని, లేకపోతే నొప్పి వస్తుంది, లేకపోతే భయంకరమైన నోరు తెరవలేనంత ఇబ్బంది వస్తుందని. ఇది కొంతవరకు నిజం ఎప్పుడంటే అశ్రద్ధ ఎక్కువ కాలం చేసినప్పుడు. కానీ టైమ్లీగా మనం చూపించుకుంటే ఆ జ్ఞానదంతం కూడా నొప్పి లేకుండా మనం చేసుకోవచ్చు. జ్ఞానదంతం అంటే ఏంటి, అసలు ఎందుకు ఆ పేరు వచ్చిందో మీకు క్లుప్తంగా చెప్తాను. మనకి జనరల్గా జ్ఞానం వచ్చేది అంటే మనగా సొంతంగా నిర్ణయాలు తీసుకునే వయసు 18 నుంచి 24 ఏళ్ళ వరకు. ఆ టైంలో ఈ పన్ను వస్తుంది కాబట్టి దాన్ని జ్ఞానదంతం అంటారు. అంతేకాని చాలామంది పూర్వం అనేవారు, అమ్మో జ్ఞానదంతం తీయించుకుంటున్నావా అని. కానీ జ్ఞానదంతం తీయించుకోవడం వల్ల మీకు జ్ఞానం ఏమీ పోదు, జ్ఞానదంతం ఎక్స్ట్రా ఉండడం వల్ల కూడా మీకు ఎక్స్ట్రా జ్ఞానం కూడా రాదు. అపోహలు తొలగించేయండి. నెక్స్ట్, జనరల్గా చాలామందిలో చూస్తే 90% మందికి జ్ఞానదంతం రాంగ్ పొజిషన్లో వస్తుంది. ఒక 10% వరకు పర్వాలేదు. ఎందుకంటే మనం తినే హ్యాబిట్స్ వల్ల పూర్వంతో పోల్చుకుంటే జా సైజ్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఈ ఎముక దవడ ఒక సైజు డిఫరెన్స్ వస్తుంది. దానివల్ల చివరి వచ్చే పన్నుకి స్పేస్ లేకపోవడం వల్ల కూడా ఆ పన్ను పూర్తిగా రాకపోవడం, లేకపోతే అడ్డంగా రావడం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల ఆ పన్ను ఎక్కువ తీయించుకోవాల్సిన అవసరం ఎక్కువ మందికి వస్తుంది. కాంప్లికేషన్స్ అంటే జ్ఞానదంతం తీయించుకోకపోతే ఏమి ఇబ్బందులు కలుగుతాయి కూడా మనం తెలుసుకుందాం. మొదటగా పెరికార్నైటిస్ అంటే జ్ఞానదంతం చుట్టూ ఉన్న చిగురు బాగా వాసి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 2, అలా ఎక్కువ కాలం వదిలేయడం వల్ల ఒక్కొక్కసారి సిస్ట్ అంటే చుట్టూ చీమ్ కూడా పట్టే అవకాశాలు మొండుగా ఉంటాయి. 3వది బాగా తెలుసుకోవాల్సిన ఇబ్బంది ఏంటంటే జ్ఞానదంతం వల్ల పక్క పన్ను పాడయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే జ్ఞానదంతం నిటారుగా వచ్చినంతసేపు ఇబ్బంది ఏమి ఉండదు. వంకరగా పక్కకు వచ్చినా లేకపోతే పూర్తిగా పడుకుని వచ్చినా దీని పక్క పన్నుకి దీనికి మధ్య ఉన్న స్పేస్లో ఫుడ్ ఇరుక్కుని ఆ పక్క పన్ను కూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఆ పక్క పన్ను ఇన్ఫెక్ట్ అయిపోయినట్టు కూడా మనకు తెలియదు. డెంటిస్ట్ దగ్గరికి నార్మల్గా చెకప్కి వెళ్ళినప్పుడు, సార్ జ్ఞానదంతం అంటే ఈ పక్క పన్ను పోవడం కూడా ఎక్స్రేలో ఎక్కువగా చూస్తాం. మా దగ్గర ఉన్న పేషెంట్స్లో ఫ్రీక్వెంట్గా చూసే ప్రాబ్లం అయితే ఇది. 4th అండ్ ఇంపార్టెంట్ పాయింట్, అమరిక అంతా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే జ్ఞానదంతం చివరిని వచ్చేది కాబట్టి ఆ జ్ఞానదంతం పుష్ చేయడం వల్ల ముందు వరుసలో ఉన్న పళ్ళని ఒకదాని మీద ఒకటి ఎక్కి క్రౌడింగ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ కాంప్లికేషన్స్ మనకు వద్దు అనుకుంటే ముందుగానే జ్ఞానదంతం యొక్క పరిస్థితిని డెంటిస్ట్కి చూపించుకొని అవసరమైన ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎంతో ఎంతో ముఖ్యం. సో ఇప్పుడు మీకు క్లుప్తంగా సిమ్టమ్స్ ఏంటో అంటే దీన్ని ఎలా గుర్తించాలి అనేది చెప్తాను. సో దానివల్ల మీరు ఎక్కువ పెయిన్ లేకుండా నిర్మూలించడం ఈజీ అవుతుంది. మొదటగా ఆ ఏరియాలో పెయిన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. 2, వాపు అంటే స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఫుడ్ ఏమన్నా ఆ చుట్టుపక్కల ఇరుక్కున్నా కూడా దుర్వాసన లేదా బ్యాడ్ టేస్ట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. 4, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, చివరి వచ్చే పన్ను కాబట్టి దానికి చోటు ఉండదు, కానీ అది చొచ్చుకు రావడానికి ప్రయత్నిస్తుంది.
దీనివల్ల కింద ముఖ్యంగా ముందు కింద పళ్ళు ఒకదాని మీద ఒకటి అంటే ఇట్లా ఉండాల్సింది ఒకదాని మీద ఒకటి ఎక్కి ఎత్తుపళ్ళు లేకపోతే క్రౌడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందుట్లో ఏ సిమ్టమ్ అయినా కూడా మీరు జ్ఞానదంతం వస్తుంది అని గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో కూడా క్లుప్తంగా తెలుసుకున్నాం. మొదటగా మన ఎక్స్రే తీపించుకుని జ్ఞానదంతం యొక్క పొజిషన్ ఏంటో తెలుసుకోవాలి. ఆ పొజిషన్ బట్టి మనకి అంతగా ఇబ్బంది లేదు అనుకుంటే అప్పుడు మనం వెంటనే తీయించుకోవాల్సిన అవసరం అయితే ఏమి లేదు. దాన్ని మనం ఫ్రీక్వెంట్గా 3 నెలలకో 6 నెలలకో ఒకసారి ఎక్స్రే తీపించుకొని పూర్వం పొజిషన్కి ఇప్పుడు పొజిషన్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, దాన్ని మనం ఏమైనా పక్క పని ఇన్ఫెక్ట్ చేస్తుందా లేదా తరోగా చెక్ చేయించుకుంటూ ఉంటే ప్రస్తుతానికి సరిపోతుంది. లేదు పెయిన్ ఎక్కువ ఉంటుంది అంటే 2-3 మూవలు చేయించుకోవాలి. జ్ఞానదంతం 2-3 మూవలు అనగానే మీకు ఇందాక చెప్పినట్టు పెయిన్ ఉంటుందని చాలామంది ఉంటారు. కానీ మన దగ్గర పెయిన్లెస్ ఎనస్థీషియా అంటే కంప్యూటరైజ్డ్ పెయిన్లెస్ ఎనస్థీషియా ఉంటుంది. దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు ఈవెన్ ఇంజెక్షన్ గుచ్చినప్పుడు కూడా ఆ గుచ్చిన నొప్పి కూడా తెలియదు. సో అందుకే దాన్ని కంప్యూటరైజ్డ్ పెయిన్లెస్ ఎనస్థీషియా అన్నారు. సో ఒకసారి ఎనస్థీషియా ఎక్కిన తర్వాత ఈ దవడ అంతా బరువుగా ఉంటుంది కాబట్టి జ్ఞానదంతం తీయడానికి మన దగ్గర ఓరల్ సర్జన్ ఉంటారు. వాళ్ళ ఎక్స్పర్టైజ్ వల్ల మీకు నొప్పి వాపు లేదంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. జ్ఞానదంతం తీసిన తర్వాత లేజర్ ట్రీట్మెంట్ లేజర్ పీబీఎం అని చేస్తారు. దాన్ని చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది ఉండదు, 2 వాపు అనేది ఉండదు. జనరల్గా జ్ఞానదంతం తీసిన తర్వాత వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ లేజర్ పీబీఎం వాడుతున్నామో వాపు అనేది పూర్తిగా నిర్మూలించడం అవుతాం. దాంతోపాటు రికవరీ రేట్ వెరీ ఫాస్ట్ ఉంటుంది. ఇబ్బంది లేకుండా నెక్స్ట్ డే మీరు డ్యూటీకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సరదాగా మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. రెడ్ ఫ్లాగ్ అండ్ గ్రీన్ ఫ్లాగ్ కాన్సెప్ట్. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ట్రైన్ మనకి వెళ్ళాలి అంటే గ్రీన్ లైట్ వేస్తారు, ఆగాలి అంటే రెడ్ లైట్ వేస్తారు. మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్ వాడాలి. రెడ్ ఫ్లాగ్ అంటే వెంటనే వెళ్ళి చూపించుకోవాలి. గ్రీన్ లైట్ అంటే దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ జ్ఞానదంతం విషయంలో ఈ రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ కాన్సెప్ట్ చూస్తే వాపు ఎక్కువ వస్తున్నా పెయిన్ కంటిన్యూస్గా వస్తున్నా అది మీకు రెడ్ ఫ్లాగ్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే చూపించుకోండి. అప్పుడప్పుడు వచ్చి తగ్గిపోతుంది, మరీ అంత ఇబ్బంది పెట్టట్లేదు అంటే గ్రీన్ ఫ్లాగ్. కానీ మీరు జాగ్రత్త పడాలి, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో ప్రతి విషయం లైఫ్లో అనేది ఒక రెడ్ ఫ్లాగ్ ఒక గ్రీన్ ఫ్లాగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ జ్ఞానదంతానికి ఉన్నట్టే. సో ఈ రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ కాన్సెప్ట్ని మన లైఫ్లో ఉపయోగిస్తే చాలా వరకు సమస్యను తొలగించినట్టు అవుతాం. సో డోంట్ ఫర్గెట్ దిస్ హెల్ప్స్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ యాజ్ వెల్ యాజ్ ద విజ్డమ్ టు మీలో ఎవరికైనా ఇలాంటి సమస్య అంటే జ్ఞానదంతంతో ఇబ్బంది పడుతున్నా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా జ్ఞానదంతంతో ఇబ్బంది పడుతున్నా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే సమయానికి వాళ్ళకి నొప్పి నుంచి నివారించిన వాళ్ళు అవుతారు. సో ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే కామెంట్స్ రూపంలో మీ డౌట్స్ అడగండి. ఎందుకంటే ఆ నెక్స్ట్ వీడియోలో మీకు కావాల్సిన కామెంట్స్ రూపంలో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్గా క్లారిఫై చేస్తాను. టిల్ దెన్, స్మైల్స్ ఫర్ టుడే, సీ యూ టుమారో. డాక్టర్ కిరణ్ రాజు ఫ్రమ్ Srinivasa Dental.